వెల్కమ్ బ్యాక్. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉప ఎన్నికల ప్రస్తావన పదే పదే వినబడుతున్నటువంటి క్రమంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు, గతంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది, ఉప ఎన్నికలు వచ్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయన నిన్న సభలో మాట్లాడడం జరిగింది. అయితే ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈ ప్రస్తావన ఎలా చేస్తారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది. ఒకసారి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అధ్యక్ష, మరోవైపు నిన్న సభలో కేటీఆర్ అండ్ భట్టి మధ్య కమిషన్ల వివాదం ఒక విధంగా వాగ్వాదంగా మారింది అని చెప్పొచ్చు. 30% కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి నిన్న చేసినటువంటి కామెంట్స్ పట్ల సభ కాస్త గందరగోళ పరిస్థితే నెలకొంది అని చెప్పొచ్చు. కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తారా అని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి క్రమంలో నిన్న సభలో కేటీఆర్ అండ్ భట్టి విక్రమార్క మధ్య ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కమిషన్ల విషయంలో దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఇంకో లేచి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్, అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అదే మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నామని నిబద్ధతతో మాట్లాడాలి. అది మొత్తానికి నిన్న సభలో ఉప ఎన్నికల విషయానికి సంబంధించి అదేవిధంగా కమిషన్ల ఆరోపణలకు సంబంధించి వాడిగానే చర్చ అయితే మనకు కనిపించింది. ముందుగా ఈ ఉప ఎన్నికల ప్రస్తావనకు సంబంధించి వెళ్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు మాట్లాడేందుకు. నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ కుమార్ గారు, ఉప ఎన్నికల గురించి మాట్లాడదాం. భరోసా ఇస్తున్నారా పార్టీ ఫిరాయించిన నేతలకు సీఎం గారు? మీరేం కంగారు పడకండి, అప్పుడేం జరిగిందో అదే జరుగుతుందని చాలా స్మూత్ గా చెప్పినట్టు అనిపించింది. టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అని ఫిరాయించిన వాళ్ళకు భరోసా ఇచ్చినట్టు అనిపించింది. ఒకటి బై ఎలక్షన్స్ వస్తాయనేటువంటి ఒక ప్రచారం తీవ్రంగా చేసి ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకు అప్పీల్ చేసుకుంటూ ఇతర మెంబర్స్ పోకుండా ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం. ఈ 10 మంది అంతకుముందు అదే బాండ్ తీసుకునే సందర్భంలో మేము కూడా కోర్టుకు పోయినట్లేదు, సీరియస్ గా ఎక్కడ అప్పీల్స్ చేసినట్లేదు. సక్సెస్ఫుల్ గా వాళ్ళు డిమాలిష్ చేశారు కాంగ్రెస్ పార్టీని కానీ టీడీపీని కానీ. అదే పని ఒక రకంగా మేము చేయలేము. కానీ 10 మంది అయితే రావడాన్ని ఆహ్వానించినా మిగిలిన వాళ్ళు వచ్చడానికి ఇది ఒక ప్రతిబంధంగా మారింది. కాబట్టి బై ఎలక్షన్స్ వస్తాయి మాకు తీర్పు అనుకూలంగా వస్తున్న ప్రచారం బయట బాగా జరుగుతుంది. కాబట్టి సీఎం ఆ కామెంట్ చేశారు, చేయలేదు పోయేది లేదని. ఆయన అన్నాడు కూడా, ఇది కోర్టు పరిధిలో ఉన్న హరీష్ ఎవరు పాయింట్అవుట్ చేసినట్టున్నారు, వీ కెనాట్ కామెంట్ అని. బట్ సభ లోపల మాట్లాడేదానికి
అది మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎందుకంటే దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు, ఏ కోర్టు కూడా దాన్ని ఇంటర్ప్రిట్ చేయలేదు, దాని అబ్జెక్షన్ కూడా చేయలేదు. కాబట్టి ఐ థింక్ విత్ ఇన్ హిస్ లిమిట్స్ సీఎం ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అని చెప్పి ఆయన తీరున్న అంచనా ప్రకారం ఇది రావాలని గతంలో మీతో ఎన్నో సందర్భాల డిబేట్లు కూడా ఏం చెప్పారు. ఎన్నో కేసుల్లో కోర్టు ఒకసారి స్పీకర్ నిర్ణయం ఇచ్చిన తర్వాత దాన్ని ఇంటర్ప్రిట్ చేసింది తప్ప ఇవ్వడానికి ముందు నువ్వు ఇవ్వు అని డైరెక్షన్ ఇచ్చిన నాకు దగ్గర కనపడలేదు. ఎక్సెప్ట్ ఎక్కడో మడి కేసులో ఓ నిర్దిష్టమైన టైంలో రీజనబుల్ టైంలో మీరు తీసుకుంటే బాగుంటుందని మొన్న కూడా కామెంటరీ చేసినట్టుంది, అంతవరకే తప్ప మొన్న హైకోర్టులో కూడా అది కాంట్ ఇంటర్ఫీర్ అన్నారు వాళ్ళు, మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు గారు. కాబట్టి అది సక్సెస్ఫుల్ గా పొలిటికల్ గా మీ వాళ్ళు రాకుండా వాళ్ళు ఆపుకోలేరు తప్ప ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ సుప్రీంకోర్టు నుంచి వస్తుందా నేను కూడా అనుకోను. యాక్చువల్లీ సబ్జుడిస్ కాబట్టి మనం మాట్లాడలేము, బట్ ఒక అంచనా. దిలీప్ సార్, పూర్తిగా స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్యేలు కోరినటువంటి గడువులో ఉన్నారు. సమ్ 40 days 45 days అడిగినట్టున్నారు. సో ఆ గడువులో ఉన్నారు. బట్ ఆ తర్వాతనైనా కూడా ఏదో నిర్ణయం, ఇంకా చాలా 15 నెలలే అయిపోయింది, చాలా సమయం ఉంది కాబట్టి ఏదో డెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటారు కదా. సో కోర్టు కూడా ఇంకెంత టైం అని మొన్న కూడా అడిగింది. సో పదే నేనేమంటానంటే రీజనబుల్ టైం అంటే ఏమిటని కోర్టు ప్రశ్నించిన మాట వాస్తవమే, కానీ దానికి స్పీకర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక మళ్ళీ స్పీకర్ దాన్ని పరిగణించి మళ్ళీ నోటీస్ ఇవ్వచ్చు, ఆయన సాటిస్ఫాక్టరీ మళ్ళీ టైం ఇవ్వచ్చు, ఇది కరెక్ట్ లేదు, రీజనబుల్ లేదు అది అని ఏదో కారణాలతో దీన్ని సాధిస్తారు. ఈ సందర్భాల్లో మనం ఈ స్పీకర్ దాంట్లో చివరి వరకు లాగి ఆఖరికి సురేష్ రెడ్డి పీరియడ్ లో జ్ఞాపకం ఉంటే ఆయన పాపం ఒక టైంలో ఏమంటే నేను డిస్క్వాలిఫై చేయక తప్పదు, మీరు రాజీనామా చేస్తారా డిస్క్వాలిఫై చేయమంటారని అడిగారు రాజశేఖర రెడ్డి పీరియడ్, రిమెంబర్. అప్పుడు ఆయన 5 రాజీనామా చేసి పడేశారు, ఒక 4 డిస్క్వాలిఫై చేశాడు, అక్కడ దాకా వెళ్ళాడు ఆయన యాంటీ డిఫెక్షన్ లో. సో సమ్ టైమ్స్ కొందరు స్పీకర్స్ ఆ డెసిషన్ తీసుకోవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఆ తర్వాత మాత్రం విచ్చలవిడిగా అయిపోయింది, స్పీకర్స్ నిర్ణయం తీసుకోకుండా మనం చేయలే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వచ్చింది. బట్ డెఫినెట్లీ ఆల్ ఓవర్ ది కంట్రీ ఒక డిబేట్ జరుగుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని యాంటీ డిఫెక్షన్ చట్టాలకి తూట్లు కొడుస్తున్నారు, దీన్ని మార్చాలను, లేకపోతే కోర్టులు ఇంటర్ఫియర్ కావాలను. మరి కోర్టులు ఇంటర్ఫియర్ కావాలంటే నాకు రామారావు చెప్పారు, ఏదైతే షెడ్యూల్ 10 లో దీన్ని చేర్చారో ఆ షెడ్యూల్ 10 లో క్లారిటీ లేదు. ఒక స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సుప్రీం కోర్టు రివ్యూ చేయాలని స్పష్టమైన క్లారిటీ లేదు. వాడు నేను చెప్పా కదా, డెసిషన్ తీసుకొని 4 డిస్క్వాలిఫైడ్ అని అంటే అప్పుడు దాన్ని రివ్యూ చేసిన కొన్ని సందర్భాల్లో ఆయన ఇచ్చిన టర్మ్ తప్పు పట్టిన సందర్భం కూడా చూసాం ఆ కేసులో. సగం ఒప్పుకున్నారు, మిగిలిన సగం ఒప్పుకోలేదు. మీరు ఆ టర్మ్ మొత్తానికి డిస్క్వాలిఫై అవడానికి వీల్లేదను, శాశ్వతంగా డిస్క్వాలిఫై అవడానికి కూడా వీల్లేదని ఇక్కడ సుప్రీంకోర్టు కేసులో అన్నట్టుంది. కానీ బట్ నిర్ణయం తీసుకోకముందే ఆయన తీసుకోమని చెప్పిన డెసిషన్స్ ఉన్నట్టయితే నాకు కనపడలేదు, ఎక్సెప్ట్ మణిపూర్ కేసు వేర్ దే కామెంటెడ్. ఓకే, నరేష్ గారు మీ అప్పుడు రాని ఉప ఎన్నికలు పార్టీ ఫిరాయింపు కేసెస్ కు సంబంధించి ఇప్పుడు ఎట్లా వస్తాయి? అప్పుడున్న రాజ్యాంగమే కదా ఇప్పుడు ఉంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆనాడు దాననాగేందర్ లాగా ఒక పాట గెలిచిన సందర్భాలు చూపించండి ఒకసారి. ఆనాడు పరిస్థితులు ఈనాడు వారి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి చూడమనండి. తర్వాత ఇంకోటి ఏంది, ఈ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు పోయిన విధానమే, ఎంచుకున్న విధానమే, పార్టీలు మారుతున్నారు, పార్టీలు మారిన రాళ్లతో కొట్టాలి, పార్టీలు చేర్చుకున్న వాళ్ళని ఏమనాలి, పార్టీలు ఎవరైతే మారుతారో వాళ్ళని అసలు సభ్యత్వం అనేది వెంటనే రద్దు చేయాలి, అది మా రాహుల్ గాంధీ గారు పోరాడుతా ఉన్నారు, దాని చట్టం తేవాలి అని మాటలు చెప్పి గెలిచినటువంటి వ్యక్తి చేయడం అనేది ఇక్కడ విధానం. అంటే ఏ మాట అయితే మీరు చెప్పిర్రో, ఈ గ్యారంటీలు చెప్పిర్రు, అదే అమలు చేయలేకపోతా ఉన్నారు. మీరు చేస్తే అంటే నరేష్ గారు అప్పుడు అలా అన్నారు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి, మేము ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు అనే సమర్థింప ఇది. మేము కాలేదు అని చెప్పట్లేదండి. మీరు తప్పు 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 అని చెప్పి మీరు గెలిచిరు కదా ప్రజలకు వెళ్ళి, మరి మీరు చేసిన పని ఏంది? మీరు కాగానే మళ్ళీ చేసిన పని అది కాదు, అదే కదా. తర్వాత ఇంకొక విషయం, నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి వాటిని ఇది తేలదు, ఇది 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 ఆ ఉప ఎన్నికలు జరగవు అని చెప్తున్నారంటే దీని అర్థం ఏంది? స్పీకర్ ని ఎవరు నడిపిస్తా ఉన్నారు? సరే, స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంటే దానికి విశిష్ట అధికారాలు ఉన్నాయి, లేకపోతే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. దిలీప్ గారు చెప్పినట్టుగా దాని మీద క్లారిటీ లేదు కాబట్టి గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతుంది అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారే తనే స్వయంగా చెప్పి ఆపినట్టుగా ఉప ఎన్నికలు రానే రావు అని చెప్తా ఉన్నారంటే దాని అర్థం ఏంది? యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పింది మీరే. ఎప్పుడైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో సభ్యత్వాలు వెంటనే రద్దు కావాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని మాట్లాడింది మీరే. ఎన్నికల మేనిఫెస్టోలు అంటే ఎన్నికల్లో ప్రత్యేకంగా దాన్ని తీసుకొని
మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తీసుకున్నారు, ఇట్లా చేయకూడదు, మీ ప్రభుత్వం ఇట్లా చేసినాయి, మీ పార్టీ ఇట్లా చేసినాయి, ఇది ఒక మంచి రాజకీయం కానే కాదు, మేము మంచి రాజకీయం చేస్తామని చెప్పి మీరు ముందుకు వచ్చారు కదా. మీరు చేసినటువంటి రాజకీయం ఏంది, మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏంది, ప్రజలకు ఇస్తున్నటువంటి మాట ఏంది, నిలబెట్టుకున్నటువంటి విధానం ఏంది, అదే అడుగుతా ఉన్నారు ఈరోజు ప్రజలంతా కూడా. ఈరోజు ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆ పార్టీ సభ్యత్వం రాజీనామా చేయకుండా, లేకపోతే దాని మీద స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఎంపీగా కాంటాక్ట్ చేసిన వ్యక్తి మీద కూడా మీరు చర్యలు తీసుకోవట్లేదంటే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ పోతా ఉంది. ఈరోజు ఉన్నటువంటి విశిష్ట అధికారాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పి ఇక రావు అని చెప్పడాన్ని కూడా ఈ మేధావర్గం కానివ్వండి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సరే విశిష్ట అధికారులు పెట్టుకుంటా ఏది పెట్టుకున్నా కూడా ఏదో ఒక రోజు అయితే కష్టంగా ప్రజాక్షేత్రం రావాల్సిందే కదా, ఒకరో లేట్ కావచ్చు కాక, కానీ డెఫినెట్ గా అది జరుగుతుంది. ఎవరి మీదైతే మీరు ఏమైతే మాట్లాడొచ్చిరో దాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి కేవలం అధికారం పరవధిగా అధికారం కోసం మేము అన్ని మాటలు చెప్పినాం, అధికారం కోసం మేము అన్ని చేసినాం అని చెప్పినట్టుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాబోయే ఎలక్షన్ కూడా ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పదనే విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఓకే, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. అండ్ ఈ ఫిరాయింపులకు సంబంధించి ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవైపు ఆ కోర్టు పరిధిలో ఇష్యూ నడుస్తోంది, విచారణ అంతా కూడా. సో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు, గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది, అదే రాజ్యాంగం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో మీరేమంటారు? అంటే గతంలో పార్టీ ఫిరాయించిన వాటికి ఇప్పటికేమైనా ఈ తేడా ఉందా? ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తోందా లేదా? మీ వర్షన్ ఎట్లుంది? రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినట్టు మాటలు డైరెక్టే స్పీకర్ గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలు, సుప్రీంకోర్టు యొక్క స్టేట్మెంట్ బట్టి ఎన్నికలు రావు అని చెప్పడం జరుగుతా ఉన్నది. ఈ సమాజంలో చదువుకున్న సమాజం ప్రజల మీద అధికారంతో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటువంటి ఎవరికైనా కానీ కామన్ సెన్స్ మాట ఎన్నికలు రావాలి, రాజీనామా చేయాలి. కానీ ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్పీకర్ గారికి, స్పీకర్ అంటేనే ఏ పార్టీకి సంబంధం లేకుండా కుర్చీ మీద కూర్చుంటారు. నా అభిప్రాయం నా నిర్ణయం ఇది ఈ యొక్క డిస్పోజ్ చేయడానికి వీలు లేదని చెప్పడం, అఫీషియల్ గా హౌస్ చెప్పడం అన్నదే నిజంగా చాలా బాధాకరం. కోర్టు డిసైడ్ చేసని చేయని, కోర్టు పరిధిలో ఉన్నదా లేదా తేల్చని, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ విత్ ఆనరబుల్ సుప్రీంకోర్టు అని చెప్పడం గౌరవంగా ఉంటుంది. కానీ ఈ రకంగా హౌస్ లో మాట్లాడతారు. ఒకటి వారు చేసేది చెప్పేది ఏంటంటే వాట్ ఎవర్ టిఆర్ఎస్ సర్కార్ ఆనాడు చేసిందో అదే మేము చేస్తున్నాం. ఇవాళ మేము చేసేది మీకు తప్పుగానే ఉంటే ఆ రోజు మీరు చేసేది మీకు తప్పని అర్థం కాలేదు ఆ రోజు అని గుర్తు చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మాటలు. వాస్తవంగా కూడా టిఆర్ఎస్ ఏం చేసింది అదే చేసింది కదా. అన్ని పార్టీని మొత్తంగా కూడా చీల్చేసి ఈవెన్ సిపిఐ కూడా వండర్, సిపిఐ కూడా టిఆర్ఎస్ పోవడం అంటే ఇది వండర్. వైసీపీ అంటే ఏపీ విభజన జరిగింది, తెలుగుదేశం పోయింది, ఈ యొక్క సిపిఐని కూడా తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం నుంచి గెలిచిన మనిషిని మంత్రిగా ఇచ్చింది టిఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ గారు. ఇవన్నీ తప్పు కనబడుతున్నాయి టిఆర్ఎస్ వాళ్ళకు. సో అదే ప్రశ్న ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. ఏది ఏమైనా జ్యోష్ఠ గారు ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా తప్పే. నైతిక విలువలు ఏమైనా ఉంటే రాజీనామా చేసి జాయిన్ చేపించుకుని రాజీనామా చేపించి ఎన్నికలకు పోవాలనే ధైర్యం ఉంటే గనక, మీలో నైతికత ఉంటే గనక, ప్రజలకు మా సర్కార్ మా పార్టీ యొక్క విలువలతో కూడినటువంటి ఒక రాజకీయ పార్టీ మాది నిరూపించుకోవాలంటే యు మస్ట్ రిజైన్, టెండర్ రెసిగ్నేషన్ అండ్ గో ఫర్ ఎలక్షన్స్. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ మాటలతోనే అర్థమైపోతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ స్పీకర్ పరిధిని, స్పీకర్ అధికారాన్ని మేము అడగలేము, ప్రశ్నించలేము, డైరెక్షన్ ఇయ్యలేము ఒక ప్రావిజన్ రాజ్యాంగంలో ఉన్నందుకు మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారా? ఎంతకాలం అండి డిస్పోజ్ చేయడానికి ఎంత టైం కావాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది మీకు. దానికి సంవత్సరాలు కావాలా? ఆనాడు మీరు ముట్టుకోలేదా? మీ యొక్క 12-13 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ గంప గుత్తగా టీఆర్ఎస్ పోయినప్పుడు ఆనాడు మీరు అదే మాట మొత్తుకున్నారుగా, ఇది అన్యాయంగా చేసుకున్నారు, రాజీనామా చేయిస్తలేరు, వాళ్ళ యొక్క డిస్క్వాలిఫై చేస్తలేరు, అదే మాట ఒప్పుకున్నారు కదా మీరు. నైతిక విలువలు అంశానికి వస్తే ఒక్కో పార్టీ ఒక్కో విధంగా, అంటే వాళ్ళకి వర్కౌట్ అయినప్పుడు ఒకలా, వర్కౌట్ కానప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుందేమో అనిపిస్తోంది. అది అవకాశవాదం. నైతిక విలువలకు ఆల్టర్నేటివ్ ఏముండదండి. ధర్మబద్ధంగా నడుచుకోవడం గుర్తుపెట్టుకోండి. ధర్మం, నైతికత, వాటికి ఆల్టర్నేటివ్ ఉండదు, దానికి కరెక్షన్స్ ఇఫ్ అండ్ బట్ ఏమి ఉండవు. అవకాశవాద రాజకీయ నాయకులు, అవకాశ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రకంగా అడ్వాంటేజ్ తీసుకుంటాయి. శ్రీనివాస్ గారు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం, పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది ఒకటైతే, ముఖ్యంగా పార్టీలో కొంతమంది అంటే పర్టికులర్ పర్సంటేజ్ ఉంటే గనక ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి కాంటెక్స్ట్ లో కూడా అటువంటి అటెంప్ట్స్ గానీ ఫీట్లు జరగట్లేదా? నేను చెప్తున్నా, చట్టం వేరు, నైతిక విలువలు వేరు. చట్టం ప్రకారం 2/3 కావాలి. 2/3 లేవు కదా. 2/3 ఉన్న చోట జరిగినాయి. అక్కడ ఎక్కడైతే ఆయా రాష్ట్రాల్లో, దేశంలో అనేక చోట్ల జరిగినాయి, పార్టీలు మారినాయి, డిస్క్వాలిఫై కాకుండా ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చిన తర్వాతనే పార్టీ మారినారు. 2/3 దాటిన తర్వాత దాన్ని ఏమన్నా ఇదంతా దాంతో కూడుకున్నటువంటి భయమే ముందస్తుగా ఒక్కొక్కరిని లాగుతూ ఆ సర్టెన్ మెంబర్స్ వచ్చిన తర్వాత టోటల్ గా కలిపేసుకునేటువంటి కాన్సెప్ట్ ముందస్తుగా భయపెడుతున్నాయి పార్టీలు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ముందుగా భయపెట్టడం వల్ల ఇవి జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు అదే చేస్తా ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇంకో 13 మంది వస్తే 2/3 కలుపుకోవాలి, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అన్నది ఉండకూడదు అని ఒక శపథం పూని ఉన్నారు. వారికి ఆ రకంగా సపోర్ట్ కూడా దొరుకుతున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆ రకంగా నేను ధైర్యంగా మాట్లాడుతా ఉన్నాను. ఏ క్షణాలు ఏమైనా జరగచ్చు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా జరగచ్చు. బీఆర్ఎస్ పార్టీలో సో కాంగ్రెస్ అటువంటి పావులు కలుపుతా ఉన్నది. ఎలా ఉప ఎన్నికలకు అవకాశం ఇవ్వట్లేదు అంటే డెఫినెట్ గా 2/3 కోసం ఇంకో 13-14 మంది కావాలో, అంటే ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్తారు అనేటువంటి ప్రెడిక్షన్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఉప ఎన్నికలు రావు అంటే ఇక మీరు కూడా వచ్చేయండి అని ఇండైరెక్ట్ గా రెస్క్యూ యూ. నేను రెస్క్యూ చేయడానికి, నేను కాపాడడానికి నేను ఉన్నాను, మీరు కూడా రండి అని చెప్పడమే. ఎందుకు స్పీకర్ డెసిషన్ తీసుకోవద్దు, అదొక సంకేతం. రెండవది మిగతా అంతా కూడా మీరు రండి, నేను ఉన్నానులే. ఏ రకంగా కడియం సిఆర్ గారికి 800 కోట్ల రూపాయలు అలోకేట్ చేసి అక్కడ నిన్న ప్రోగ్రామ్ ఇచ్చిందో ఆ రకంగా ఐఎమ్ గోయింగ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పేసి ఇండైరెక్ట్ గా భరోసా ఇస్తున్నారు. విశ్లేషణ తీసుకుందాం. పార్టీ మారితే ఆంచౌకలు వచ్చే, నేను కూడా మారితే ఇంకో 5 చౌకలు ఇస్తే నా కాన్షియస్ ధన్యమైపోతా అనుకునే వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో. వాళ్ళకు కూడా విలువ లేవు, నైతికత లేదు వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు. బండారు రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడైతే ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు అంటున్నారు, కోర్టు పరిధిలో ఉంది. ఇంకెప్పుడు అంటే మీరు నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత టైం కావాలి, మళ్ళీ ఎన్నికలు రావాల్సిందేనా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కోర్టు చేసినటువంటి క్రమంలో ఇప్పుడు అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి పర్సంటేజ్, ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే, ఇంకా మిగిలినటువంటి టైంను బట్టి చూస్తే, పాలనకు సంబంధించి వీళ్ళ టర్మ్ చూస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? జ్యోత్స్న గారు, మీకు పెద్దలు దిలీప్ గారికి, అట్లాగే అంజాపూర్ శ్రీనివాస్ గారికి, మిత్రుడు నరేష్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. నైతికంగా తప్పు ఇది, లీగల్ గా చెప్తే కరెక్ట్ అవుతుంది కొన్నిసార్లు. ఉదాహరణకు గతంలో బీఆర్ఎస్ 3 పార్టీలు గెలిచింది, 3 పార్టీలను కలుపుకుంది. మొదటిసారి వైసీపీ పోయింది, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, తర్వాత టీడీపీ పోయింది, ఆఖరి సిపిఐ సభ్యుని కూడా చేసుకున్నారు ఒకరిని. ఇట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలు 21 మంది గెలిస్తే 13 మందిని చేసుకున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా పార్టీ ఫిరాయింపుల చట్టం శంఖంలో పోసారు అన్నాడు. వాళ్ళు ఒక్కొక్కరిగా తీసుకున్నా సరే శంఖంలో పోసారు కనుక ఆ సమస్య రాదు. అదే ఇప్పుడు ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ 8 మంది రిటర్న్ బ్యాక్, గో బ్యాక్ అంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఇంకా 16 మంది కావాలి. 38 మంది ఉన్నారు అంటే 2/3 అంటే 16 మంది కావాలి. ఇంకా ఆ 16 రాకముందే
దిలీప్ గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. దిలీప్ గారు నేను మొదటి నుంచి అంటున్నాం ఏంటంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు, కాకపోతే పైన ఇంకొక ధర్మాసనానికి పంపుతారని నేను అనుకుంటున్నాను. అది అడ్వకేట్ గా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇది 3 మెన్ బెంచ్ చేస్తున్నది, ఇప్పుడు 3 బెంచ్. దీని 5 బెంచ్ తీర్పు గతంలో ఉన్నది. స్పీకర్ అధికారాలను మనం తగ్గించడానికి వీల్లేదు, స్పీకర్ అధికారాలను జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చాలాసార్లు తీర్పులు ఇచ్చినాయి కనుక ఇప్పుడు 7 మెన్ అంటే పూర్తిగా ఫుల్ బెంచ్ కి ఇచ్చే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. బెదిరిస్తారు, వ్యాఖ్యలు వేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సార్లు ఉన్నది మనం కేసు విచారిస్తున్నప్పుడు చేసే వ్యాఖ్యలు తీర్పుగా పరిగణించరాదు అని. కనుక ఎప్పుడు ఇస్తారు, టైం ఎంత కావాలి మీకు, మొత్తం అంతా అయిపోయేదాకుంటారా అని బెదిరిస్తుంది తప్ప కర్రబట్టుకొని ఇంకా తీర్పు చేసేది ఏం లేదు నేను అనుకుంటున్నాను. ఇందులో పూర్తిగా నరేష్ గారితోనూ శ్రీనివాస్ గారితో ఏకీవించేది ఏంటంటే ఇది స్పీకర్ ను ఓ రకంగా చెప్పాలని నియంత్రించడమే అంటున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు పేరు ఎక్కడ తీయలే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా సుప్రీంకోర్టు పేరు కానీ ఏం తీయరు. ఉప ఎన్నికలు రావు అన్నారు. ఉప ఎన్నికలు రావు అంటే ఏంది, స్పీకర్ నిర్ణయం తీసుకోవద్దు అని ఓ రకంగా చెప్పారంటే అన్యాపదేశం కాదు, డైరెక్ట్ గాని సభాముఖంగా ఆయనను లీడ్ చేయడం అని నేను అంటున్నాను, ఆయనను ఓ రకంగా నియంత్రించడం అని నేను అంటున్నాను. కనుక నైతికమా రాజకీయమా అంటే అసలు విషయం ఏంటంటే చట్టంలో తప్పు ఉన్నప్పుడు దీన్ని సవరించుకునే అవకాశం ఉన్నప్పుడు అది చేయకుండా ఈ గుడుగుడు కొంచెం ఎందుకు ఆడుతున్నాయి కోర్టులు కానీ ఇవన్నీ కూడా. కోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఉదాహరణకు సుప్రీంకోర్టు దగ్గర ఒక 2 మంచి అవకాశాలు ఉన్నాయి. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. సుప్రీంకోర్టు గతంలో ఏదైతే మన 2 సంవత్సరాల కన్నా శిక్ష కోపడితే ఇమ్మీడియట్ డిస్క్వాలిఫై చేయని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశిస్తే చట్టంగా చేసింది దాన్ని. సుప్రీంకోర్టు ఆదేశించినంత మాత్రం చట్టం జ్ఞానం ఏం లేదు కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే చట్టంగా చేసింది. రాహుల్ గాంధీ సభ్యత్వం అట్లాగే పోయింది, లక్షద్వీప్ లో ఒక ఎంపీ సభ్యత్వం అట్లాగే పోయింది. గతంలో జయలలిత అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ ఏళ్ల తరబడి జైలుకు పోయించి కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళు. మన కేజ్రీవాల్ కూడా ఆ శిక్ష పడలే కనుక జైలు పోయి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత రాజీనామా చేశాం. అట్లా చూసుకుంటే మొదటి చట్టం 85లో రాజీవ్ గాంధీ ఆయన వచ్చింది, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం. అప్పుడు ఏముందంటే 1/3 వరకు అవకాశం ఉండే, అంటే 3 ఎమ్మెల్యేలు అంటే ఉదాహరణ అంటే చిన్న లెక్క చెప్తే అర్థమవుతుంది కనుక 3 ఉంటే ఒక్కడు పోతే ఏం కాకపోతుండే. అప్పుడు ఏమైంది, 3 ఒకటి పోయింది అయిపోయింది, 100 మంది ఉంటే 33 దాకా సరిపోయింది. దీన్ని పరిగణించడానికి మళ్ళీ తర్వాత చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఏమనంటే 2/3 అన్నారు, అంటే 3లో 2 పోకుండా. అంటే అప్పుడు ఏమైంది, కొంచెం కష్టమైంది. ఇప్పుడు అదే జరుగుతుంది. 10 మందిని లాగలిగేది కానీ ఇంకో 16 మందిని లాగలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకు దిలీప్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు దాకా వీళ్ళు వెళ్ళిండ్రో అడ్డుకట్ట పడ్డది. మిగతా 16 మంది వచ్చేటోళ్ళే, ప్రవాహం వచ్చేది. గేట్లు తెరిచినాం రమ్మని రేవంత్ రెడ్డి పిలిచారు కూడా, గేట్లు తెరిచినామన్నారు కనుక వచ్చేదే. కానీ ఎందుకు ఆగిందంటే సుప్రీంకోర్టు దాకా పోయినప్పుడు చూడండి పిల్లి మొక్కలు వేస్తున్నారు. అందరు ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందర్ను అట్లాగే అరకిపొడి గాంధీ ఇది ఇరుక్కపోయారు. ఎందుకంటే ఆయనేమో ఎమ్మెల్యేగానేమో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిండు, ఇటు పక్కనేమో ఎంపీగా కాంగ్రెస్ నుంచి చేసిండు ఏది దానం నాగేందర్. ఇటుపక్క ఆయన ప్రతిపక్ష స్థానం దక్కే పదవి తీసుకున్నాడు. సరే అది ఇరికినట్టా కాదా అంటే మళ్ళీ లీగల్ గా వేరే సమస్య వస్తుంది. మిగతా 8 మందిలో బండ కృష్ణమోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను అసలు పత్రికల మీద కేసు పెడతా అంటున్నాను. ఆయన డైరెక్ట్ పోయి చాలా కప్పించుకొని వచ్చి ఇప్పుడు ఏమైందంటే మధ్యన మనం ఉరుములు మంగళ మీద పడ్డట్టు మీడియా మీద పడ్డాను. ఆయన నేను కేసు పెడతా అంటున్నాను. అట్లాగే మన మహేందర్ రెడ్డి ఏది మన మహిపాల్ రెడ్డి పటాన్చేరు ఆయన ఏమంటున్నాడు, నేను కేసీఆర్ గారు పోటీ పెట్టుకుంటా, మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫార్వర్డ్ నాకు నీకు ఇద్దరు నాయకులు నా బాహ నాయకులు అంటున్నాడు. అంటే ఏమైందంటే ఇప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, నువ్వు మన కేసీఆర్ ఫోటో తీసేస్తావా తీసేవా ఇంకా ఆ పార్టీలో ఉన్నావా. మిగతా 8 మంది ఆత్మహత్యాలు మేము ఇదే పార్టీలో ఉన్నాం అంటున్నాను. బీఆర్ఎస్ మనం చేయాల్సిన పని ఏమిటంటే నిజంగా నాటకీయంగా చేసి ఎన్నికలు తెలుగు కేసీఆర్ గారు మా యువకర్త కానీ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకో క్యాండిడేట్ నిలబెడితే అసలు ఓడిపోతున్న భయపడడం కానీ మిగతా 18 మంది సంగతి ఏ సంగతి తెలిసేది. 21 మంది సరిపోయేది ఒక ఎమ్మెల్సీ గెలవడానికి, ఏది మన దాసోజు శ్రవణ్ గెలవడానికి. 21 పోగా మిగతా ఉన్నారు కదా, అంటే దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల. వాళ్ళ పరీక్ష పెట్టదలుచుకుంటే వేరుగా ఉంటుండే, కానీ ఎందుకైనా మంచిది ఏమంటారు కొనడానికి మంది చేస్తే ఉండడానికి పోతే అని భయంతో 5 ఏకగ్రంగా చేసుకున్నారు. ఇక్కడ కాకపోతే ఇప్పుడు జనాల యొక్క ఆలోచన వాళ్ళ అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే రాజకీయ నాయకులకు ఉంది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కోసం ఓటేసినటువంటి తీసుకొచ్చి అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం ఓట్లేసిన వాళ్ళని తీసుకెళ్లి అటు కాంగ్రెస్ లో ముఖ్యంగా ప్రజల అభిప్రాయానికి రాజకీయ నాయకులు విలువ ఇవ్వట్లేదు. ఈ ఉప ఎన్నికలు వస్తాయా పోతాయా తర్వాత ప్రజల అభిప్రాయం విలువ ఇవ్వకపోతే కర్రు కాల్చి వాత పెడతారు. గతంలో 13 మంది ఎమ్మెల్యేలు ఈ మన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చెప్తే ఒక్క సబితా ఇంద్రారెడ్డి ఇద్దరే గెలిచారు, మిగతా 11 మందిని ఓడించారు ప్రజలు.
మొన్నటి ఎన్నికలు చూడండి, ప్రజలకు అవకాశం ఎప్పుడు తీస్తారు, ఏం చేస్తారు, ప్రజలకు అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తుంది. 13 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే 11 మందిని ఓడించారు. చూడాలి మొన్నటి ఎలక్షన్ పేరు కూడా చెప్తాను. అందుకని ఏమంటున్నాను అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నా చేతులు లేదు, స్పీకర్ అధికారాలను నియంత్రించలేము అని తీర్పులు ఉన్నాయి కదా అని మళ్ళీ నిన్న బేలగా మాట్లాడింది. మొన్నటి దాకానేమో ఏం చేస్తావు చెప్పని మెడ మీద కత్తి పెట్టింది, ఇప్పుడు నిన్న బేలగా మాట్లాడింది. నిన్న సుప్రీంకోర్టు చేసిన పని ఏంటంటే ఒకవేళ చేయదలుచుకుంటే ఫుల్ బెంచ్ కి అప్పచెప్పాలి. రెండోది ఫుల్ బెంచ్ కూడా ఏం చేయాలంటే మొన్నటి ఎంపీల అనర్హత వేట ఎట్లనో ఇది కూడా ఏదైతే ఫిరాయింపు దానిలో స్పీకర్ నుంచి నిర్ణయం తీసేసి పరిష్కారం అక్కడ లేదు, స్పీకర్ దగ్గర నిర్ణయం తీసేయాలి. డెఫినెట్ గా ఇటువంటి ఫిరాయింపులకు పాల్పడితే ముఖ్యంగా పార్టీలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్ వీటికి వచ్చే ఎఫెక్ట్ కన్నా కూడా ఇండివిజువల్ గా ఆ నేత ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఆ పర్టికులర్ గా ఆ నేత పైన మాత్రం ఆలోచించి ఆ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎన్నికల్లో. చట్టంలో మార్పు రావాలి. చట్టంలో మార్పు ఏం రావాలంటే స్పీకర్ అధికారం తీసేసి దీన్ని ఎలక్షన్ కమిషన్ ఏది ఇప్పుడు నేర చరిత్రల విషయంలో ఎట్లయితుందో అప్పచెప్తే సరిపోతుంది. దీనికి ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు స్పీకర్ అధికారంలో జోక్యం చేసుకోపోనియండి, చేయాల్సిన పని అది కదా అంటున్నాను. నైతికత విషయానికి వస్తే ఎవ్వరికి నైతికత లేదు. అంతేందుకు సస్పెండ్ చేసినా లేకుండా పార్టీ నుంచి వాళ్ళు రాజీనామా చేసినా పదవి అన్ని కలిపి ఒక డెసిషన్ కి వచ్చి మీరు అన్నట్టు ఒక క్లియర్ చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాల్సినటువంటి, లేదంటే ఈ పాలిటిక్స్ తో సరిపోతుంది పాలన కన్నా. వెల్కమ్ బ్యాక్. దిలీప్ గారు ఉన్నారా? చెప్పండి. గతంలో మీరు 30% ఆరోపణలు చేశారు, ఇప్పుడు మీపై అవే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు మీరు చేసిన 30%, ఇప్పుడు కాంగ్రెస్ అదే 30% కంటిన్యూ చేస్తుందా? 30% ఏంటి, మొత్తం లూటీ అన్నాం. మొత్తం లూటీ చేస్తున్నారని చెప్పాం అప్పట్లో. 30% చెప్పినట్టున్నారు. ఎన్నికల ముందు చాలా సార్లు డిబేట్ చేశాం, 30% అన్నారు. నేనేమనంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులంతా జాగీర్దారులాగా ఏరియాలకు పంచుకొని ఏదేచ్ఛగా దోపిడీ చేశారు తెలంగాణని. అందరి దగ్గర కలిపి 6-7 లక్షల కోట్లు జమ అయినాయి. ఈవెన్ అసెంబ్లీ సాక్షిగా సీఎంఏ అన్నాడు, ఈ పార్టీ తలుచుకుంటే ఆ అప్పులు రాష్ట్రానికి కూడా 7-8 లక్షల లెక్కనే క్షణాల్లో తీర్చేయచ్చు అన్నాడు అన్నమాట. అంటే అన్ని లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, జమ అయినాయి అని ఉద్దేశం. ఆ లెవెల్లో కరప్షన్ ఈ 15 నెలల్లో జరిగింది ఎట్లా అంటాం మనం? 30% అంటున్నారా? వాళ్ళు మొత్తం లూటీ చేశారు అట్లా కాదని. నేనేం 30% యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ లెవెల్లో చేయడానికి అసలు ప్రాజెక్టులే లేవు. ఆయనే చెప్పుకుంటే హరీష్ రావు ఉదాంధ్రరావు తోటి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు అంటున్నాడు, ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు అంటున్నాడు, రైతు భరోసా ఇవ్వట్లేదు అంటాడు. ఇన్ని చెప్తున్న సందర్భంలో వాడు ఎక్కడి నుంచి కమిషన్లు వస్తాయి చెప్పండి, ఏ పని జరగట్లేదు. అయితే దిలీప్ గారు ఒకటి ఏంటంటే ఏమి ఇస్తలేరని చెప్తున్నారు మీరు, ఏమన్నా ఇస్తే అందులో మిగులుతుంది అనుకుంటే. ఏదో కొత్త స్కీమ్ మొదలుపెట్టి కాళేశ్వరం లాంటి ఎత్తుకుంటే మీరు అనేట అవినీతి లేదా మూసి స్టార్ట్ చేశారు, 150 lakh crores అన్నారు, అందులో అవినీతి జరుగుతుంది అనొచ్చు. మీరు తట్ట మట్టి తీయలేదా, రూపాయలు లేదా అక్కడ. సో కరప్షన్ స్కోప్ లేదు. బట్ ఒక విషయం నేనే, ఎందుకంటే ఇది రీజనబుల్ కూడా మాట్లాడాలి, 100% అంతా కూడా దేశంలో మేమే గాంధీని చంపిన పుట్టామనడానికి కూడా వీల్లేదు. బట్ ఐ రియల్లీ డు నాట్ నో, నేను కోట్ చేస్తున్నాడని తెలియదు. అవినీతి అనేది ఎట్లా పెరిగిపోయిందంటే అది అధికారంలో ఉన్న అవినీతి, ఎవరి దగ్గర ఉన్న అవినీతి, ఎవరైనా 7% తీసుకున్నా అవినీతి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఇప్పటికి కూడా ఇప్పుడు పర్సెంటేజ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదని తెలుసు. రిజిస్ట్రేషన్స్ పడిపోయాయి. మొన్న ఉప్పల్ లాంటి దాంట్లో ఒకటే రిజిస్ట్రేషన్ ఏంటంటే ఆ ఒక్క వాటికు ఎంత పర్సెంటో మీరు డిసైడ్ చేయండి అంట. ముందే కూడా ఆయన రిజిస్ట్రేషన్ చేస్తారని అనుకోరు. ఐఎమ్ సారీ, పర్టికులర్ అతనని కాదు. సో అది జాడ్యం ఉంది, వేళ్ళూరుకొని ఉంది. దాన్ని ఎరాడికేట్ చేయాలంటే ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఎవరైనా వాళ్ళు ఒక సీరియస్ ఎఫర్ట్ అనేది ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్ మీద పెట్టకపోతే సాధ్యపడదు. అయితే అది ఇట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ది టాప్ అనేది ఐ అగ్రీ. ఇట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ది టాప్. మరి టాప్ లో ఉందా లేదా అని అన్న స్కోప్ లేదంటున్నాను. మాకు స్కీములు లేవు, డబ్బులు లేవు, కరప్షన్ చేసే స్కోప్ లేదంటే అధికారుల దగ్గర లేదు అనడానికి నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఉంటే ఉండొచ్చు, బికాస్ 100% నీతిమంతంగా పరిపాలిస్తున్నాం అంటే అవివేకం అవుతుంది. సో దాన్ని ఎరాడికేట్ చేయడానికి డెఫినెట్లీ సీరియస్ స్టెప్స్ తీసుకోవాలి. గత ప్రభుత్వంలో విచ్చలవిడితనం ఉండేది, ఈసారి మాత్రం అది డెఫినెట్లీ అవకాశమే లేదు. బట్ అక్కడక్కడ జరిగి ఉండొచ్చు. ఐ డు నాట్ రూల్ అవుట్ ది పాసిబిలిటీ. బట్ అంత పెద్దగా అసెంబ్లీలో చర్చ చేసినంత 30-20% లెవెల్లో ఈరోజు కరప్షన్ కి ఆస్కారం లేదు అనేది నా వాదన. ఓకే, నరేష్ గారు గతంలో మీపై కమిషన్ల ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు మీరు అదే ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఏమీ చెల్లించట్లేదు అంటున్నారు, ఏమీ ఇవ్వట్లేదు అంటున్నారు, ఇంకా కమిషన్లు ఎక్కడి నుండి వస్తాయని అడుగుతున్నారు.
పోనీ ఏదైనా బిల్లులు చెల్లించడం వల్ల అందులో కొంత కమిషన్ వచ్చిందా, లేదంటే ఏదైనా పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేస్తే అందులో కమిషనా ఏంటి, లేదన్నా ఏదైనా పనికి సంబంధించి ఈ 30% ఎక్కడ తీసుకుంటున్నట్టు మీరు చెప్తున్నారు బీఆర్ఎస్? ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క గారు ఆఫీస్ దగ్గరే కదా ధర్నాలు చేసింది, కమిషన్లు తీసుకుంటా ఉన్నారు కాంట్రాక్టర్లు. అది మేము చెప్పిన మాట కాదు, లేకపోతే ఎమ్మెల్యే ఆరోపణలు కాదు. అంతెందుకంటే ఎమ్మెల్యే ఆరోపణ గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారు? కాంగ్రెస్ పార్టీలో 20% 30% కమిషన్ నడుస్తా ఉన్నాయి, ఇవి చేస్తేనే కాంట్రాక్ట్ల బిల్లు చెల్లిస్తామని చెప్పి వారు మాట్లాడారు. అంటే ఇక మీకు కొత్త చెప్పాల్సిన ఒక ఎమ్మెల్యే చెప్పిండు, కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టర్లు చెప్పారు, ఇంకా దానికి ప్రూఫ్ అంటే ఇంకేం చెప్పగలతో చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిషన్ల పార్టీ, అది కర్ణాటకలో రుజువైంది, ఇది తెలంగాణ రుజువైంది. ఇట్లా ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఎక్కడ అధికారంలో కూడా అది ఆ రకంగా రుజువు అవుతా ఉంది. దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని మీద స్పందించమంటే, దాని మీద చెప్పమంటే దాని మీద మాట్లాడకుండా మళ్ళీ దానికి ఎదురుదాడి చేసి అసలు కమిషన్ అంటే తెలియదు, మా ముందు ధర్నాలే చేయలేదు అనే విధంగా పక్కదోవ పట్టించాలని దాన్ని ఏమంటారు చెప్పండి? మీడియా సాక్షిగా మీరు చెప్పండి. మీడియాలో కథనాలు వచ్చినాయా లేవా? అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పింది ప్లే అయిందా లేదా? వారి ఇంటి ముందు ధర్నాలు అయిందా అవునా లేదా? దానికి కూడా కొన్ని కుట్రలు జరిగినాయి. మల్లు బట్టి విక్రమ్ గారి ఇంటి ముందు జరగడానికి రేవంత్ రెడ్డి గారే కారణము. అంటే మల్లు గారు ఎక్కడైతే అభివృద్ధి డెవలప్ అవుతా ఉన్నారో, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయో అని చెప్పి వారి మీద ఆరోపణలు చేయడం కోసం అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి మీద నెట్టింది ఈ పార్టీ నాయకులే, ఈరోజు జరగట్లేదు చెప్పింది ఈ పార్టీ నాయకులే. అంటే ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? నిజంగా వాళ్ళు కాంట్రాక్టులు చేసిరా లేదా? వారిని పిలిపించండి, మాట్లాడండి. కాంట్రాక్టర్లే కాదండి, ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు దిలీప్ గారు సార్ కూడా ఏం చెప్పారు ఈరోజు, అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడా జరగలేదు మనం చెప్పలేము, కానీ అది అనడం కూడా అవివేకం అవుతుంది అని చెప్పి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పాలనలో స్పష్టంగా పూర్తిగా నిర్మూలన అనేది అసాధ్యము, కనీసం ఆ పదము వాడడం కూడా నిషేధము. ఎందుకంటే అది ఇంపాసిబుల్ కాబట్టి. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వారు ఎవ్వరు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతా ఉన్నారు. గతంలో మాదిరిగా ఉన్నటువంటి అన్ని స్కీములు కూడా డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లో చేసింది ఎవరు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మ్యాక్సిమం అంటే 72,000 కోట్ల రూపాయల రైతు బంధుని డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ చేయించింది కూడా మా బీఆర్ఎస్ పార్టీనే, గత ప్రభుత్వమే. అన్ని బెనిఫిషియరీస్ కూడా ఆసరా పెన్షన్ అనుకోండి, లేకపోతే రైతు బంధు అనుకోండి, లేకపోతే రైతు వచ్చే రైతు బీమా అనుకోండి, లేకపోతే మీరు పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్ళిపోవడమే ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారింది. మరి 30% తో ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? సరే ఎక్కువ పెండింగ్లు పెట్టినాము, మా 30% మీ వాటా వస్తే మాత్రం అది ఫ్రీ అయిపోతుందా? రిలీజ్ కావడం ఈజీ అవుతుందా? అప్పుడు మాత్రం ఏ బాధ ఉండదా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏమి ఉండదా? 30% 20% మీకు కమిషన్ రాకపోతేనే రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది. ఒకవేళ మీ మంత్రులకు మాత్రం డైరెక్ట్ గా వాటా వస్తే మాత్రం ఏ ప్రభుత్వం బాధ ఉండదు. మేమేమంటా ఉన్నాం, ఒక్క నిమిషం మేడం, మేమేమంటా ఉన్నాం, సమయం అయిపోతుంది, ఇంతకుముందు రాలేదు. విద్యా విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. కాంట్రాక్టులకు మాత్రం 20-30% తీసుకొని మాత్రం డబ్బులు నీకు వస్తుంది. ఎందుకు చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ టీఆర్టీ వైజ్ గా దాన్ని ముందెందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఈ ఆరోపణలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కూడా గత సర్కార్ యొక్క పాపము ఇప్పుడు ఈ సర్కార్ ఫేస్ చేస్తా ఉన్నది, మూల్యం చెల్లించుకుంటా ఉంది. బహుశా నాకు తెలిసే రాష్ట్ర చరిత్రలో అఫీషియల్ గా మేము దీనికోసం వస్తున్నాం అని చెప్పి పర్మిషన్ లేకుండా ఇంకొక కారణం చేత ఇండివిజువల్ గా లోపలికి వచ్చి సుమారు 100-150 మంది కాంట్రాక్టర్లు అక్కడ రావడం అన్నది నిజంగా ఇది చాలా చరిత్ర. అంటే వాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వరు కాబట్టి ఇండివిజువల్ వారి సోర్సెస్ ద్వారా లోపలికి వచ్చినారు. ఏదైనా ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ చేయని బాకీ అయినప్పటికీ కూడా పెండింగ్ పెట్టిన ఈ సర్కార్ కాకున్నప్పటికి కూడాను ఈ సర్కార్ బాధ్యత వికేరియస్ లయబిలిటీ కింద వీళ్ళు ఇవ్వాల్సిందే. ఆ సర్కార్లో చేసిన బాకీ పెండింగ్ ఉంటే ఇవ్వాల్సిందే. సో ఇది కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ చేసిన ఇవన్నీ కూడాను అవకాశవాదం కోసం ఈ యొక్క బడ్జెట్ వాడుకోవడానికి చూస్తాం. ఇప్పుడు మాట్లాడుతాం నరేష్ గారు, మీరు పాపులిస్టిక్ స్కీమ్ కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, జిమ్మేదారీ ఉన్నాయి, లైబిలిటీస్ ఉన్నాయి, ఈ విద్య కావచ్చు దానికి ప్రయారిటీ పడుతుంది. వాస్తవం ఆ సర్కార్ కూడా అదే చేసింది. ఆ సర్కార్ కూడా 3 సంవత్సరాలు రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ 3 సంవత్సరాలు కేసీఆర్ గారి సర్కార్ పెండింగ్ ఉన్నాయి కదా. ఇది
ఆ సర్కార్ గుర్తుకు రావాలి ఆ యొక్క పార్టీకి. ఇప్పుడు అరే మేము సర్కార్లో ఇట్లా పాపాలు చేసినాం మేము, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పెండింగ్ పెట్టి పార్టీలు సబ్మిషన్ అంటే ఒక్క నిమిషం ఏంటండి ఒక మాట, సర్కార్లో లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడడం అది రీఎంబర్స్మెంట్ అనేది గతంలో ఒక నిబంధనతోనే నిజాయితీగా రాష్ట్రాన్ని నరేష్ గారు ఇప్పుడు రియంబర్స్మెంట్ విషయానికి సంబంధించి శ్రీనివాస్ గారికే బాగా తెలుస్తుంది అనుకుంటా, వాళ్ళు కూడా ఆ పొందే లిస్ట్ లో ఉన్నట్టున్నారు అంతే కదండి శ్రీనివాస్ గారు. సో వాళ్ళకు బిల్లులు ఉన్నాయి, మీరు 1 year ఇంకా 6 నెలలు 7 నెలలు అని చెప్తే కుదరదేమో. అదే అంటున్నాను, ఇప్పుడు గతంలో లేదు అని మీరు చెప్పడానికి అంటే ఆల్రెడీ బిల్లులు రావాల్సినటువంటి శ్రీనివాస్ గారే ఉన్నట్టున్నారు. సో మీరు టైం చెప్తే వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది ప్లీజ్. మీరేమో పెండింగ్స్ ఉన్నాయి, మీకు కూడా పెండింగ్ ఉందా? ఓకే అయితే నరేష్ గారు, సో ఆ ఫ్యామిలీలు ప్రైవేట్ లో పనిచేసేటువంటి ఫ్యామిలీని ఎట్లా ఫ్యామిలీ పోషించుకోవాలి? ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యం బాధ్యతాయుతంగా లేకుంటే ఈ యొక్క శాలరీస్ వాళ్ళకు అందేవి కావు. అయినా 2 నెలలు 3 నెలలు పెండింగ్ ఉండే వాళ్ళకు సహకరిస్తాను. ఇదంతా బాధ్యత సర్కార్ని కదా. మీరేమో ముందర పెట్టుకునే బాకీలు బాధ్యతగా ఉండేటువంటి ఒక డిస్పోజల్స్ అడ్డం చేయకుండా పెండింగ్ ఉన్నాయి. మీరు పాపులేషన్ స్కీమ్ కోసం డబ్బు మొత్తం కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఇదేం బాధ్యత? ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు విశ్లేషణ తీసుకుందాం ప్లీజ్. రామ్మోహన్ రావు గారు ఫైనల్ చెప్తాను ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఇది సబ్జెక్ట్ కాదు యాక్చువల్ గా రీఎంబర్స్మెంట్ కానీ లేకుంటే అద్దెలు కానీ సబ్జెక్ట్ కాదు. ఏంటంటే కాంట్రాక్టర్లే బిల్లు, అది కాంట్రాక్ట్ కాదు, అది వేరే, అది ప్రభుత్వం కావచ్చు. కానీ ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే పనులు చేశారో అంటే పబ్లిక్ సివిల్ వర్క్స్ ఇది పనే మేము ఇస్తాం, మీరు అడ్మిషన్ తీసుకోవాలని గవర్నమెంట్ కాదంటే పక్కా ఉన్నది. కానీ ఇప్పుడు ఇవాళ 30% కమిషన్ అనేది, గతంలో దిలీప్ గారు అన్నట్టు కమిషన్లు అంటే మిషన్ భగీరథ కమిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అన్నారు, మిషన్ కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం అన్నారు. కనుక మొత్తం అన్నారు. ఆనాడు అవినీతి కేంద్రీకృతమై ఉండే, అవినీతి కొందరే తిన్నారు ఆనాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వికేంద్రీకరణ జరిగింది, అందుకని బయటపడుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ మంది అయినప్పుడు ఏమైతే బయటపడుతుంది. మంత్రులు కానీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి వచ్చేది వస్తలేదు. గతంలో కుటుంబమో లేకుండా కొందరే తిన్నారు, ఇవాళ అందరికీ వికేంద్రీకరణ జరిగిన వాళ్ళు వచ్చిన సమస్య అంటున్నారు. దీనికి ఒకటే మార్గం. ఇప్పుడు అంతేందుకు కమిషన్లు ఇచ్చే వాళ్ళకేమో 30%, 50% ఇచ్చిన వాళ్ళకేమో డబ్బులు వస్తున్నాయి. కానీ ఎవరైతే సర్పంచుల సంఘం మొన్నటి దాకా నన్ను ఒక రౌండ్ టేబుల్ పిలిస్తే పోయినా 2-3 సార్లు, ఈ సర్పంచులు ఏమంటున్నారంటే 700 కోట్లు మాకు బకాయి ఉన్నారు, మేము ఇవ్వలేము కమిషన్ కనుక మాకు బిల్లులు ఇస్తలేరని. దీనికి ఒక పరిష్కారం చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ఇప్పుడు మీరు స్పీమెంట్ కానీ అన్ని చేయాల్సింది కాదంటే, ప్రభుత్వాలు మారంగానే పార్టీలు మారంగానే ఇంకో ప్రభుత్వం వచ్చి నాకు సంబంధం లేదంటే వీళ్ళది బాకే తండ్రి కొడుకు ఎట్లా ఇదంతే. అంటే ఇక్కడ ఏం చేయాలంటే సీనియారిటీ పెట్టాలి. ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయి అనుకోండి, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. అంటే ప్రభుత్వంలో ఒక పని జరగాలంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పక్కన పెట్టండి, చేతులు తడపకుండా పని అవుతుందా? కమిషన్ అంటే బిల్లులు రిలీజ్ అవుతాయా? ఇప్పుడు గొంగట్లో కూర్చున్నాం, అందరూ వెంటకలు ఏర్పడుతున్నాం, సమస్య లేదు, పని కావడం లేదు సార్. కానీ దాని పరిష్కారాలు కూడా ఉన్నాయి. పరిష్కారాలు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్ ఈ సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వం దగ్గర డబ్బున్నా లేకపోయినా ప్రస్తుతం ప్రజలకు సేవ అందిస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. ఆ తర్వాత రిలీజ్ చేయడం ఇంత ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు, అది ఏ ప్రభుత్వం అయినా కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నరేష్ గారు, శ్రీనివాస్ గారు, దిలీప్ కుమార్ గారు, బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.